అవుతాయి. ఇంకా ఆ ప్రహ్లాదుడి యొక్క ప్రవర్తన ఎట్లా ఉందో ఇంకా చెప్తున్నారు. ఆ మరియును ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుండై గర్వ సంస్తంభ సంగతుడుంగా కాడు వివిధ మహానేక విషయ సంపన్నుండై పంచేంద్రియములచేన్ పట్టువడండు వడడు భవ్య వయోబల ప్రాభవోపేతుండై కామరోషాదులన్ క్రందుకొనండు కందుకొనం కొనండు కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తి నా వంకన్ బోడు విశ్వమందున్ గన్న భిన్న అర్థములందు వస్తు దృష్టించేసి వంచయుడడు ధరణినాథ దైత్య తనయుండు హరిపరతంత్రుండై హతన్యాతంత్రుండు అగుచు. ఆ దైత్య తనయుండు హరిపరతంత్రుండై ఆహా శ్రీ మహావిష్ణువునికే పరతంత్రుడైపోయి ఆయనే తప్ప ఇంకొక జనం లేనివాడై హత అన్యతంత్రుండు అగుచు. హత అంటే పోగొట్టబడినటువంటి అన్యతంత్రుండు. ఇతరులు ఎవ్వరు కూడా ఆయన దృష్టిలో కన్ అసలు కనిపించట్లేదు. హత హతన్యతంత్రుండు అగుచు. హత అంటే పోగొట్టబడినటువంటి లేనటువంటి ఆ అన్య దృష్టి ఏమీ కూడా ఆయనకి లేదు. అన్నీ ఉండి కూడా అది చాలా గొప్ప విషయం అండి. ఏమీ లేకపోతే అదే నిరంతర భగవద్ ధ్యానంలో ఉండిపోయాడంటే గొప్ప విషయం. ఈయన దానవేశుడు, అంత మహాభోగ భాగ్యాలతో తొలతోగుతున్నటువంటి కుటుంబంలో ఉన్నవాడు. వాళ్ళ నాన్నగారే మా సర్వాధీశుడు అన్నట్టుగా అందరి ప్రపంచం అంతా కూడా ఆయన గుప్పిట్లో పెట్టుకొని, ఇంకా ప్రహ్లాదుడికి అసలు నిజంగా చెప్పాలంటే ఎన్ని వైభోగాలు ఉండాలండి. అన్ని ఉన్నా సరే ఈయన ప్రవృత్తి ఎలా ఉందో చెప్తున్నారు. ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుండై గర్వ సంస్తంభ సంగతుండు కాడు. ఈయన ధర్మనందన రూపురేఖల విషయంలో చూసుకోండి. అన్ని చూడండి. విద్య చూస్తే విద్య, అందం చూస్తే అందం, ఐశ్వర్యం చూస్తే ఐశ్వర్యం, కులం చూస్తే కులం, అన్ని రాక్షస కులమైన దాంట్లో కూడా గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నవాడే కదా తండ్రి. అలా ఉన్నప్పటికీ కూడా గర్వ సంస్తంభ సంగతుండు కాడు. అవి దాని వల్ల అతనికి ఆ పిల్లవాడికి ఇసుమంతైన గర్వము లేదు. ధర్మనందన రూపురేఖల విషయంలో, విద్య ఐశ్వర్యం విషయంలో అది కూడా ఆవంత గర్వం లేనివాడు ప్రహ్లాదు. భక్త ప్రహ్లాద్ అని సినిమా చూసే ఉంటారు. ఒక్కసారి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఆ ప్రహ్లాదుని కనుక చూసుకుని ఉంటే నిజంగా అసలు ప్రహ్లాద్ అంటే అలాగే ఉన్నాడేమో అనిపించేస్తుంది చూడండి గుర్తు తెచ్చుకుంటే. ఇంకేంట వివిధ మహానేక విషయ సంపన్నుండై పంచేంద్రియములచేన్ పట్టుబడడు. ఇంకా మన ఇంద్రియాలే కదా ఈ విషయ వాంఛలన్నిటినీ కూడా కోరుకుంటుంటుంది. ఈయనకి అదేనా ఇదేనా ప్రపంచం అంతా ఇంట్లోకి తేగల సమర్థుడు తండ్రి. ఈ కళ్ళక, చెవులకి, ముక్కుకి, అలాగే శరీరానికి ఏ ఇంద్రియం ఏది కోరుకుంటే ఆ క్షణంలో అక్కడ నిలబెట్టేటువంటి ఐశ్వర్య సంపన్నుడు అయినప్పటికీ కూడా పంచేంద్రియములచేన్ పట్టుబడడు. అసలు ఇంద్రియాలకి అతను అటువైపు మరలనివ్వడు. అంత అలాంటి వాడు. అనేక భోగభాగ్యాల మధ్య పెరిగినా కూడా చంచలత్వం లేని ధీరుడు. ఇది రావడం చాలా కష్టం. హనుమంత్ దగ్గర మనం చూసుకుంటే ఆయన అసలు వానరం అనేసరికి కాస్త చురుకు ఎక్కువ ఉంటుంది కదా. అయినా కూడా అక్కడ రాక్షస స్త్రీల మధ్యలో ఆ తల్లిని వెతుక్కోవడానికి వెడుతూ ఉంటే అక్కడ ఆహార పదార్థాలు, అక్కడ స్త్రీలు, అక్కడ భోగాలు అన్ని చూసుకుంటే ఇంత కూడా చెల్లించలేదండి. పైగా ఏమనుకుంటాడు, పైగా అయ్యో నేను ఇలా చూశాను, ఇలాంటి దృశ్యాలు చూడకూడదు కదా, అయ్యో అయినా అమ్మ కోసమే కదా అని మళ్ళీ తాను సమర్థించుకుంటాడు. అంత భోగాల మధ్య మనసుని కంట్రోల్ చేసుకోవడం, ఆ ధీరత్వం ఈ చిన్నపిల్లవాడిలో చక్కగా చూస్తున్నాం. భవ్య వయోబల ప్రాభవోపేతుండై కామరోషాదులన్ క్రందుకొనడు. ఇంకా చక్కని వయసు వచ్చింది, వయసు కూడా వస్తోంది, వయసు తగ్గ బలం కూడా ఉన్నాడు. అయినా కూడా కామములే కాస్త ఇప్పుడు చిన్న పిల్లల్లోనే కాస్త 3 ఏళ్ల నుంచి కూడా చూడండి, చిన్న చిన్న పిల్లల్లోనే ఆ కామం, క్రోధం అన్నీ కూడా వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలాంటిది అవి కూడా ఇతన్ని అసలు ఎర్రగట్ట.
ఇంకా ఏంటి, కామిని ప్రముఖుల భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తిన్ ఆ వంకన్ పోడు. ఇహ కాంతలు మొదలగు భోగాలు కళ్ళ ముందే కనిపిస్తున్న శృంగార భావమే అతనికి మనస్సునకు రాదు. ఎంత ఈ ఈ రాక్షస స్త్రీలు ఆ తండ్రి గారు ఎన్ని భోగభాగ్యాలు కామతోటి ఆయన హాయిగా సర్వభోగాలు అనిపిస్తున్నా కూడా ఆ భోగాలన్నిటిలో చూస్తాడు అంతే తప్ప అతనికి ఆ శృంగార భావం అనేదే అసలు మనసులోకి అసలు ప్రవేశించలేటండి. అతడు ఇప్పుడు చిన్నపిల్లలందరికీ ఒక 10 ఏళ్ల నుంచి తెలిసిందంటే మొత్తం తెలిసిపోతుంది, ఇంకా చిన్నపిల్లకే తెలుసు. కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తిని ఆ వంకపోడు. అసలు ఆ వ్యసనము దానికి లోబడిపోవాలి అనేటువంటి ఆ భావమే అతనిలోకి రాలేదుట. విశ్వమందున్ కన్న భిన్న అర్థములందు వస్తు దృష్టించేసి వాంఛయిడడు. అది లోకంలో చాలా గొప్ప గొప్ప ఐశ్వర్యాలు, ఎన్నో రకాలు, అంటే మన ఇంద్రియాలన్నీ పిచ్చెక్కించేటువంటి ఎన్నో రకాలైన ఐశ్వర్యాలు చూస్తున్నప్పటికీ కూడా వాటి గురించి వింటున్నాడు కూడా. వింటున్నప్పటికీ కూడా అతడు ఎప్పుడు ఏది కోరుకోలేట. ధరణినాథ దైత్యతనయుండు హరి పరతంత్రుండై హత అన్యతంత్రుండు అగుచు. ఇదిగో ఆ దాని మీద ధరణినాథ అంటే ఇక్కడ ధర్మరాజుకి నారదుల వారు చెప్తున్నటువంటి కథ కనుక ఇది. అలాగే అక్కడ కూడా పరశుని మహారాజుకి శుకుల వారు చెప్తున్నది. ఆ ఇద్దరు ధరణినాథులే కనుక దైత్య తనయుండు ఇదిగో హరి పరతంత్రుండే, హరుడికే ఆ శ్రీమన్నారాయణుడికే నేను శేషభూతుడిని, ఇంకొకటి నాకు లేదు, నేను స్వతంత్రుని కాదు అనుకుంటూ ఆ స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నటువంటి వాడై అలా ఉన్నాడు అని చెప్తున్నారు. ఆ రాక్షసరాజు కొడుకైన ప్రహ్లాదునికి నిత్యము విష్ణువుని గుర్చే ఆలోచన. ఆ హరి పరతంత్రుడు అంటే నిరంతర క్షణ క్షణం అదేది. ఇవాళే రాఘవాచార్య స్వామి వారు తిరువేమలలో 4:4-6 అనుకుంటా, దాంట్లో ఇదే చెప్తారు. ఏంటి ఆళ్వార్ నాయికి ఎక్కడ చూసినా పాలు పెరుగు అమ్ముకురు అమ్మ అని చెప్తే ఇంకా ఇవిడికి ఏదో డైవర్ట్ చేయాలని చూస్తే అక్కడ కూడా గోవింద దామోదర కృష్ణ అలా కావాలని అడుగుతుంట. అలాగా ఏది చూసినా ఎవడైనా కుండ తల మీద పెట్టుకుని వస్తుంటే హరిదాసుని చూసి అదిగో ఉన్నారు మా కృష్ణుడి అంటుంటా. ఎవడన్నా కొండ మీద నృత్యం చేస్తుంటే అదిగో కుంభనృత్యం చేస్తున్నాడు నా స్వామి. అలాగే ఈ ఈ బ్రాహ్మణోత్తములలో ముట్టుకున్నటువంటి వెన్న కాట కంపు కొడుతున్నటువంటి ఆ వెన్నను ఎక్కడ కనబడితే ఆ యాదవ స్త్రీలు ఆ గోపికలు చేసిన వెన్నను చూస్తే ఇదిగో ఇదే మా కృష్ణుని తిన్న వెన్న ఇది అని అనుకున్నట్ట. అలాగా అంతే ఎక్కడ చూసినా ఏ అణు ఏది దర్శించినా ఆ పరమాత్మనే దర్శనం చేసుకునేటువంటి గొప్ప పిల్లవాడు ఇతను ఆళ్వార్ నాయకులాగే. ఆ రాక్షసరాజు కొడుకైనటువంటి ప్రహ్లాదునికి నిత్యము విష్ణువుని గూర్చేత ఆలోచన, అదే ఆరాటం, అదే ఆసక్తి. ఇతరములైన ఆలోచనలు అతని దరికి రావు. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజ తనయునందు నిలిచి పాసి చనవు విష్ణున్ బాయని విధమున నేండు దగిలియుండు నిర్మలాత్మ. అబ్బా అండి, సుగుణాలు రాసండి అంటారు చూసారా. మా పెద్దకు పేరు సుగుణి. ఆవిడ నిజంగా ఏంటంటారు ఆ పేరుకి తగినట్టుగా ఉన్నటువంటి తల్లి ఆవిడ. అలాగే ఆవిడ జీవితాన్ని గడుపుంది. సద్గుణంబుల నెల్లన్ సంఘంబులై వచ్చి ఎక్కడెక్కడ ప్రపంచంలో ఏ మంచి గుణాలు లోకంలో ఉంటాయో అవన్నీ ఒక రాసి పోసేసి రాస్తేట్రా ఈజ్ ప్రహ్లాదుడు అని చెప్పుకోవచ్చు. ఆ సంఘంబులై వచ్చి అసుర రాజ తనయునందు నిలిచి పాసి చనవు. మళ్ళీ దానికి ఉదాహరణ ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. చనవు విష్ణున్ బాయని విధమున. ఆ స్వామికి ఇవన్నీ సద్గుణాలు రాసి కదండి ఆయన. ఇంకా దాంట్లో అదే కదా భగవాన్ అని అన్నదానికి ఏ గుణములు లేనివాడు షడ్గుణ్య పూర్ణుడు అని కదా అన్ని భగవాన్ అనుకుంటాం.
అలాంటి గుణాలు సద్గుణంబులు సంఘంబులై వచ్చి అసుర రాజతనయునందు నిలిచి పాసి తనవు అక్కడి నుంచి విడిచి వెళ్ళవట విష్ణుని పాయని విధంగా నేండు దగిలియుండు నిర్మలాత్మ. అది చూడండి, ధర్మరాజా అనుక్షణం విష్ణువుని విడిచిపెట్టని ఆ ప్రహ్లాదుణ్ణి లోకంలో ఉండే మంచి గుణాలన్నీ తండోపతండాలుగా వచ్చి ఆశ్రయిస్తాయి. ఇదిగో నేను నేను ఇదిగో నాకు మంచి వాక్కు ఉంది, నేను ఇది నేర్చుకో, ఇది నీ దగ్గరే ఉంటాను, అన్నీ నండి ఒక్కటేంటి అన్నీ వచ్చేసి నేనంటే నేను అన్నట్టుగా వచ్చేసి ఆశ్రయించేస్తున్నాయట. ఆ సుగుణాలు ఎప్పుడు విష్ణుమూర్తిని వలె అతనిని విడిచిపెట్టి పోవు. ఆ గుణాలన్నీ కూడా ఆకరమైన వాడు స్వామే కదా, అలాగే ఇతన్ని కూడా విడిచిపెట్టట్లేట. పగవారైన సురేంద్రులన్ సభలలోన్ ప్రహ్లాద సంకాసులన్ సుగుణోపేతుల నిందు మెరుంగన్ అంచున్ వృత్తబంధంబులన్ పొగడం చొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ మీ బోటి భగవద్భక్తులు దైత్యరాజ తనయున్ పాటించి కీర్తింపరే. ఎంత చక్కని, చాలా చక్కని పద్యం. మహారాజా, ప్రహ్లాదుడు రాక్షస కులంలో పుట్టాడని ఏమాత్రం ద్వేషం లేకుండా శత్రువులైన దేవతా శ్రేష్ఠులు కూడా వారి వారి సభలలో ప్రహ్లాదుని వంటి గుణవంతుణ్ణి మేము ఎక్కడా చూడలేదు. చూడండి, అంటే ఒక శత్రువుని గురించి కూడా మంచిని గుర్తించి వాళ్ళని పొగడడం అనేది నిజంగా మనకి రానిది, మనం నేర్చుకోవాల్సింది అదే. మనకి ఇష్టమైన వాడైతే వాడి దగ్గర ఇన్ని తప్పులన్నా వాడు అబ్బో ఇంతవాడని మనం పొగిడేస్తాం, అది మానవ లక్షణం. కానీ ఇక్కడ చూడండి, దేవతలకి రాక్షసులకి అసలు పడదు. ఈ ఈ ప్రహ్లాదు తండ్రి వల్లే వాళ్ళు పాపం దిక్కుముక్కు లేక శ్రీహరిని వేడుకుంటూ ఉన్న సమయం. అలాంటి టైంలో కూడా ఆ రాక్షస కులంలో పుట్టినటువంటి ఆ ప్రహ్లాదుడిని వాళ్ళు ఏమాత్రం అయ్యో రాక్షస కులంలో పుట్టాడు, వీడికి ఆ తండ్రి గుణాలు, వాడు ఎంత మంచివాడైతే ఏంటండి బాబు, వాళ్ళ నాన్న పెట్టిన బాధలను తలుచుకుంటే అసలు అటువైపు చూడాలనిపిస్తుందా అనుకుంటాం మనమైతే. అలాంటిది అసలు ఏమాత్రం ద్వేషం లేకుండాట శత్రువులైనటువంటి ఆ దేవతా శ్రేష్ఠులందరూ కూడా వారి వారి సభలు పెట్టుకున్నప్పుట ప్రహ్లాదుని వంటి గుణవంతుడిని మేము అక్కడ చూడలేదు అని చెప్పుకుంటుండేవాట. చూడండి, ఆ మంచి లక్షణం మనం నేర్చుకోవాలండి. వాడు ఏ కులంలో పుట్టాడు, ఎలాంటి వాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడో మీకు వాళ్ళ వల్ల కుటుంబం వల్ల కలిగిన కష్ట నష్టాలు తలుచుకొని వీళ్ళని ఇప్పుడు దొరికాడు, వాళ్ళ మనవాడే కదా, వీడిని బాధపడదాం అనుకుంటూ అలాంటి బుద్ధి మనకి రాకూడదు అని పెద్ద పెద్ద కవులు పొగిడినట్లు అలా ఆ సభల్లో ఇలా చెప్పుకుంటుంటే ఆ పెద్ద పెద్ద కవులు పొగిడినట్లు రకరకాల వృత్తులలో అతన్ని మెచ్చుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీ వంటి మహానుభావులు భగవద్భక్తులు దానవ చక్రవర్తి కొడుకైన ప్రహ్లాదుని మెచ్చుకోకుండా ఉంటారా ధర్మరాజా? అంటే ఇప్పుడు ఈయనకి కూడా ఇప్పుడు వచ్చింది, మీరు కూడా భగవద్భక్తులే కదా, ఈ పాండవులందరికీ సుహృత్తుగా వచ్చాడు కదా కృష్ణ పరమాత్మ. భగవంతుడు అంటే ఎందుకు ఉండదు, ఆయన వాళ్ళ చేతుల్లో జేబులో మనిషి లాంటి వాడు భగవంతుడు, ఆయన రక్షిస్తాడన్నటువంటి ఒక్క మహావిశ్వాసంతో పాండవులు జీవితాన్ని గడుపుతున్నారు ఎన్ని బాధలు వచ్చినా. మీరు ఆ భగవద్భక్తులు, మీ వంటి మహానుభావులు ఆ దాన చక్రవర్తి యొక్క కుమారుణ్ణి మీరు మాత్రం పొగడకుండా ఉంటారా? అంత బాధలు పడుతున్నటువంటి దేవతాగణాలే అలాగా అంత మెచ్చుకుంటుంటే మీరు తప్పకుండా ఆ ప్రహ్లాదుని మెచ్చుకుంటారు కదా అంటున్నారు నారద మహర్షి. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు గలవు, గురుకాలమునన్ గణుతింప అసఖ్యంబులు, ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. అది భాషాపతి అంటే ఎవరు? భాషకి తల్లి ఎవరు? వాక్కుకి తల్లి భారతీదేవి కదా, సరస్వతీదేవి కదా. ఆ భాషాపతి ఎవరు? బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారికైనా, ఫణిపతికైనా, శ్రీహరికైనా, బృహస్పతికైనా, ఆ బృహస్పతికైనా దేవగురులు అయినటువంటి ఆ బృహస్పతికి కానీ, ఆ ఆదిశేషునికి కానీ, ఆ బ్రహ్మగారి భారతీయ భర్త అయినటువంటి ఆ బ్రహ్మగారికైనా సాధ్యం అవుతుందా?
ఇంకా అసలు భగవంతుని యొక్క అనంత గుణాలు, నాకు ఎన్ని గుణాలు ఉన్నాయో, నాకు ఎన్ని పేర్లు ఉన్నాయో, నేను ఎన్ని అవతారాలు ఎత్తానో ఏమిటో నాకు నాకే తెలియదు అని చెప్పుకున్నటువంటి సాక్షాత్ భగవంతుని యొక్క గుణాలని రాసి పోసి ఉన్నటువంటి ఆ భగవంతుని ఎలా అయితే వదలట్లేదో అలాంటి సుగుణాలన్నీ కూడా నేనంటే నేనని తండోపతండాలుగా వచ్చి ఆ ఆవేశించినటువంటి ఈ ప్రహ్లాదుని యొక్క గుణాలు గణుతింపన్ అసఖ్యంబులు, అసలు చెప్దామంటే సాధ్యం కాదు అని చెప్తున్నారు. ఎవరికి? ఆ పణిపతికి కానీ, బృహస్పతికి కానీ, భారతీదేవి భర్త అయినటువంటి బ్రహ్మాదు కానీ సాధ్యము కాదు. ఇట్లు సద్గుణ గరిష్ఠుండైన ప్రహ్లాదుండు భగవంతుండైన వాసుదేవుని ఎందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండై. ఇక్కడ చూడండి, ఆ భక్తి భావం అనేది, ఆ ప్రేమ అనేది సహజంగా రావాలండి. దంతట అది వచ్చేస్తుందండి అంటే పూర్వజన్మ సుకృతంలో ఇంతో అంతో పెద్దలు ఆచరిస్తుంటే ఇంట్లో ఏదో పూజ పురస్కారం ఏదో చేసుకుంటుంటారండి. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటామండి. అది మనకి ఎందుకులే అనుకుని పక్కకు వెళ్ళిపోకుండా ఉంటే, అందుకే పెద్దలు ఆ మంచి మార్గంలో, మంచి అలవాట్లను, మంచి భాషను ఇవన్నీ అలవాటు చేయడం కోసమే ఆ వస్తువు విలువ మనకు తెలియకపోయినా, ఆ పని వల్ల కలిగే మంచి ఫలితాలు మనకు ఆ వయసులో తెలియకపోయినా మనకి అలవాటు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉంటున్నాం? అబ్బా, వాడికి ఎందుకమ్మా ఈ పురాణాలు, ఈ భాగవతాలు ఎందుకు, వాడి కాలక్షేపాలు ఎందుకు, వాడికి వల్ల వేయించడం దేనికి, వాడు టైం వచ్చినప్పుడు వాడే చేసుకుంటాడులే, టైం రావాలి కదా, మీరందరూ ఏమన్నా చిన్నప్పటి నుంచి ఏమన్నా ఇలా నిష్ణాతులు అయిపోయారా అంటూ వాళ్ళు పాపం ఒక అడుగు మన వైపు పెద్ద అన్నా కూడా అదిగో గొప్ప కోసమని, వీడియోల కోసమని అలా అలవాటు చేస్తున్నారు అంటారు. అది చాలా తప్పు. అది మనమే చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఏమంటున్నారు ఇక్కడ? ఈ సద్గుణ గరిష్ఠుడైన ప్రహ్లాదుడు ఆ భగవంతుడైన వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండై, సహజంగా కొంత అదే అంటారు కదా, పెట్టు ఛాయ పుట్టు ఛాయ అని, సహజంగా కొంత ఆ వర్ణం, వర్ణం అంటే రంగు, పై కనపడే రంగే కాకుండా మన స్వభావం కూడా భగవంతుడు కొంత ఇంతో అంతో చిన్న మంచి అలవాటుని పెడతాడండి. దాన్ని మనం వృద్ధి చేసుకుంటూ ఉండాలి. అలాగట ఈ ప్రహ్లాదుడు కూడా సహజమైన సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండై, నిరంతరం ఆ భగవంతుని యందు ఆయనకి ఎందుకో బుద్ధి పుట్టింది, ఆ స్వామి మీదే దృష్టి పెట్టుకున్నాడు. ఈ భాగ్యాలు ఏమీ ఆయనకి మనసుకు ఎక్కట్లేదు. ఎంత మనసుని లోపరుచుకునేటువంటి దృశ్యాలు కానీ, ఐశ్వర్యాలు కానీ, సంఘటనలు కానీ ఏమీ ఆయనకి చెలించట్లేదు ఎన్నున్నా కూడా. అలా సహజంగా వచ్చినటువంటి దానిని నిరంతర ధ్యానరతుండై దాన్ని వృద్ధి చేసుకుంటూ ఉన్నాడు. సుగుణవంతుండైన ప్రహ్లాదుండు భగవంతుండైన ఆ శ్రీహరిని అనుదినము ఆరాధిస్తూ ఉండేవాడు. అతడి ఆనందమంతా ఆ స్వామిని ధ్యానించటమే. ఆయనకి ఇంకా అసలు ఆనందం ఏంటి? అంతే అండి, ఏదో ఒకటి మనం ఒక వేళం పెట్టుకున్నాం అనుకోండి, అదొక పిచ్చిగా మారిపోతుంది. ప్రేమైన అంతే, ఒక తిండి అయినట్టే, ఒక విలాసాలు అయినట్టే, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ఒక దృష్టి అయినా అంతే, లేకపోతే ఒక భగవంతుని యందు ప్రేమైనా సరే. ఓ చిన్న పిల్లవాడు ఇంట్లో ఉంటాడు చక్క ముద్దులు గారుతూ, వాడిని రోజు చూస్తున్నా ఇంకా ముద్దే. ఏ క్షణానికి అమ్మ చూడు, అక్క చూడు అంటూ చూపిస్తూ ఉంటాం చూడండి. అంటే ఆ ప్రేమని ఆ పిల్లవాడి చేష్టల్లోనూ అది ఒక్క క్షణానికి మారిపోయేటువంటి ఆ పిల్లవాడికి ఆ భావాలకి మురిసిపోతూ ఉంటామే. అలాగే మన అత్యామతిగా వచ్చి మన దగ్గర ఉన్నటువంటి స్వామిలో కనుక ఆ పిల్లవాడి మీద ఉన్నటువంటి ప్రేమను కనుక మనం పెట్టుకుంటూ ఉంటే రోజు రోజుకి ఆ స్వామి మీద, ఆ నామం మీద, ఆయన యొక్క ఆ సేవలోనే మనకి ఆనందం కలుగుతుంది. అలాంటి స్థితి మనకి రావాలంటే కొంచెం ప్రాక్టీస్, అభ్యాసం చేయమని కదా అభ్యాసంలో చెప్పేది. నాకు అన్ని బాగా ఉండాలందయ్యా, ఎలా జరుగుతుంది అంటే చెప్తాడు కదా పరమాత్మ. అలా నిరంతర ధ్యానమే. ఆ ఆనందం అంతా కూడా ఆ స్వామిని ధ్యానించడంలోనే ఆయనకి తృప్తి కలుగుతుంట. అతని హరిభక్తి ఆనాటికి అతిశయించింది. అది మనం ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్, మంచి పని మొదలు పెట్టామంటే అది ఏదో ప్రారంభించి పరీక్ష చేస్తారు అధములు అన్నట్టు చెప్తారు చూసారా, అలాంటి స్థితిలో మనం ఉంటుంటాం.
కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మనం ఒక పనిని కన్నా మంచి పనినో మంచి ఆలోచనో ఏదైనా ఒకటి పెట్టుకున్నాం అంటే దాన్ని రోజు రోజుకి వృద్ధి చేసుకుంటూ ఉండాలి. అలాంటి ఆ, ఆ, నిశ్చయం కలిగినటువంటి వాడు ఆచరిస్తున్నటువంటి వాడు ఇతనికి ఏమిటి భక్తి అనేది ఒకటి వచ్చింది. అది రోజు రోజుకి ఇంకా వృద్ధి పొందుతూ ఉన్నది. శ్రీ వల్లభుండు తన్ను చేరిన ఎట్లైన చెలికాండ నెవ్వరిన్ చేరమరచు అసురారి తన మ్రోల ఆడినట్లైన అసుర బాలుర తోడ ఆడమరచు భక్త వత్సలుండు సంభావించినట్లైన పరభాషలకు మారు పలుకమరచు శరవంత్యుండు తనలోన చూచిన ఎట్లైన చొక్కి సమస్తంబున్ చూడమరచు. అండి ఇలాంటి స్థితి ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళకి ఒక్కడికి వచ్చినా వాళ్ళ జన్మ సార్థకమే కదా. అసలు ఆ స్థితిని మర్చిపోతాట చూడండి. ఆ స్వామి అంత ఏది చూస్తున్నా స్వామి కనిపిస్తున్నాడు. కనిపిస్తుంటే ఆయనకి చూడండి అంత అసలు పోతన గారు అలా అనుభవించి అలా గంతులు వేస్తారేమో, లేకపోతే ఇలా రాయలేదండి ఆయన. ఆ శ్రీవల్లభుడు తన్ను చేరినట్లయినా చెలికాండ్రనెవ్వరిని చేర మరచు. అంతమంది స్నేహితులు కదా, సొంత అన్నదమ్ములా చూసుకుంటాడు అని చెప్పారు కదా. కానీ ఒకవేళ ఆ శ్రీహరి కానీ పక్కన వచ్చి నిలబడినట్టు కనుక ఆయనకు భావన వచ్చిందనుకోండి, నిజంగా సాక్షాత్తు ఆయన అలాగే వచ్చాడేమో, లేకపోతే అంత మరపు ఎలా వస్తుందండి ఆయనకి. ఆ శ్రీవల్లభుడు తన్ను చేరినట్లయినా చెలికాండ్రనెవ్వరిని చేరమరచు. అసలు ఎవరిని కూడా ఒకసారి శ్రీ మహావిష్ణువు తన దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తే అలాంటి సమయంలో ప్రహ్లాదుడు తన స్నేహితుల దగ్గరకు వెళ్ళడం మర్చిపోయేవాట. స్నేహితుడు వచ్చేసాడు, ఇంకా వీడితోటే లోపం అన్నట్టుగా ఆయనకి వచ్చి స్వామి దగ్గరకు ఉన్నట్టుగా అనిపించేసరికల్లా మిగతా స్నేహితులు ఇందులో ఇవాళ వస్తానరా ఆడుకుంటానరా అని భాషలు చేసిన విషయం కూడా మర్చిపోతాడు. మర్చిపోయి అసలు వాళ్ళ దగ్గర వెళ్ళడమే మర్చిపోతాట. అసురారి తన మ్రోల ఆడినట్లయిన అసుర బాలర తోడ ఆడమరచు. అది కదా చెప్పుకున్నాం, ఆడుకుందాం ఇవాళ వెళ్ళి వాళ్ళతో అనుకుంటాడు. కానీ ఆ అసురారి ఏంటి సురులకు దేవతలకు శత్రువైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు తన మ్రోల ఆడినట్లయినా తన దగ్గరికి వచ్చి మా కన్నయ్య అలా నాట్యం చేస్తున్నట్టు కనిపించేవాడేమో ఆ శ్రీహరి. కనిపిస్తేట అసుర బాలురతోడ ఆడమరచు, మర్చిపోతాట వాళ్ళ స్నేహితులతో ఆడుకోవడం. భక్త వత్సలుండు సంభాషించినట్లైన పరభాషలకు మారు పలుక మరచు. స్వామి సాక్షాత్తు వచ్చి తనతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది అనుకోండి, ఎవడో వచ్చా రే ప్రహ్లాద అని అరిసి చచ్చినా సరే అసలు ఎవ్వరు కూడా ఎవరన్నా మాట్లాడిస్తున్నా కూడా వాళ్ళకి అసలు చెవుడా గుడ్డా వీడికి ఏమిటి తెలియనట్టుగా అలా ఉండేవాట. అసలు సమాధానం చెప్పేవాడు కాట. ఆ ఆ తన్మయతనంలో అలా ఉండిపోయేవాట. సురవంద్యుండు తనలోనంచూచినట్లైన చొక్కి సమస్తంబున్ చూడమరచు. ఆ సురవంద్యుండు ఆ దేవతల చేత పొగడబడేటువంటి ఆ స్వామి ఉన్నాడు చూసారా, ఆయన కనుక తన లోపలికి వచ్చి లోపల ఉన్నావా అని అనుకుంటుంటే ఇక సమస్తాన్ని అసలు ఇంకా ఏదీ కనపడే కదా. స్వామి వచ్చిన హృదయంలో ఉన్నావా అనుకుంటూ మురిసిపోయేవాడంట. ఇదంతా ఆళ్వార్ల భావనలాగే అనిపిస్తుంది చూడండి. ఆ నమ్మాళ్వార్లు వారి అందరు కూడా హరి పదంభోజయుగ సింతనామృతమున అంతరంగంబు నిండినట్లయిన నతడు నిత్య పరిపూర్ణుండగుచు అన్నయును మరచి జడతలేకయునుండును జడును భంగి. ఏమి అసలు చెన్నం లేదా ఒక జడు అంటే ఏంటి, ఒక జడు అంటే ఏమి చైతన్యం లేని వాళ్ళగా అలా ఉండిపోయేవటండి. అలా ఉందిట తన ప్రహ్లాదుని యొక్క పరిస్థితి. హరి పదంభోజయుగ చింతన అమృతమున, అది ఆ అమృత పానం చేసేస్తున్నాడు ఆ శ్రీహరి యొక్క పాదంభోజయుగ చింతనామృతమున. హరి పాదం నుంచి స్రవించేటువంటి అమృత రసాన్ని అప్పుడు నిరంతరం పానం చేయడం చేత అంతరంగము నిండినట్లయినా హృదయం అంతా నిండిపోయిందిట ఆ స్వామి కరుణ రసంతో, అమృత రసంతో.
అయిపోతే నిత్య పరిపూర్ణుండగుచు అప్పుడు ఆకలి నిద్ర ఏముంటుందండి, బొట్ట నిండుగా అయిపోయింది, హృదయం పండిపోయింది. అలా ఉన్నాడు ఈయన. ఉంటే అన్నయ్యను మరచి జడత లేకయు ఉండును జడుని భంగి, ఏమి చైతన్యం లేనటువంటి ఒక జడులాగా ఉన్నట్ట. ఒక్కొక్కసారి ఆ శ్రీ మహావిష్ణువు తన దగ్గరకు వచ్చినట్లు అనిపించేది. అలాంటి సమయంలో ప్రహ్లాదుడు తన స్నేహితుల దగ్గరకు వెళ్ళడం మర్చిపోయేవాడు. మరొకసారి ఆ శ్రీహరి తనతో ఆడుతున్నట్లు అనిపించేది. అప్పుడు ప్రహ్లాదు తోటి బాలకులతోటి ఆటలు ఆడడం మర్చిపోయేవాడు. ఒక్కొక్కసారి మాధవుడు తనతో మాట్లాడుతున్నట్లు అనిపించేది. ఆ సమయంలో ఎవరైనా పలకరిస్తే మాటకు బదులు పలకడం కూడా మర్చిపోయేవాడు. మరొకసారి ఆ చక్రధారిని తను చూస్తున్నట్లు అనిపించేది, తనే చూస్తున్నట్లు అనిపించట. అప్పుడు తన్మయత్వంతో ప్రహ్లాడు సర్వ ప్రపంచాన్ని, అంటే ఎదుర్కొండా వచ్చి స్వామి సాక్షాత్తు నిలబడినట్టు అయిపోతే, అబ్బా తండ్రి నా కోసం వచ్చావా అనుకుని ఇంక అసలు మీరు సర్వ ప్రపంచాన్ని మర్చిపోట. నిత్యం శ్రీహరి పాదపద్మాలను తలుచుకుంటూ ఉండడం వల్ల ఆ భక్తి సుధలతో, ఆ భక్తి అనేటువంటి అమృత ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాడు. అంచేత మనసంతా కూడా నిండిపోయింది, దాంట్లో మునిగిపోయాడు. దివ్యమైన ఆనందంతో అన్నీ మర్చిపోయేవాడు. ప్రహ్లాదునికి జడత్వం ఆవంత కూడా లేకపోయినా నిత్యం దేవుని గురించి ఆలోచిస్తూ పైకి జడునిలాగా కనిపించేవాడు. అయితే జడుడు అంటే ఏమి చైతన్యం లేకుండా అలా ముద్దులా ఉండిపోయాడండి అంటే, బాహ్య విషయాల్లో జడత్వం కనిపిస్తుంది కానీ ఆ ఆ నిత్యం కూడా ఆ దేవుని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. పైకి మాత్రం జడునిలాగా కనిపిస్తూ ఉంటాడు. చూడండి, ఏమిట్రా పరధ్యానమా, వినపడుతుందా లేదా, ఏమిటి నీకు అసలు వింటున్నావా వినపడలేదా అని అడుగుతుంటాను. చూడండి, ఏదో లోకల్లో ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు. దేని మీద ఇష్టమైన వాళ్ళు దాంట్లో ఆ ప్రవృత్తిలో ఉండిపోతారు. ఉన్నప్పుడు పక్కవాడు పిలుస్తున్నా కూడా అంతా స్పందించకుండా ఉంటారు. అలాంటి స్థితి వచ్చేసింది. ఇంకా ఆయన చూడండి, అంత భక్తి పరిపాకం పొందితే ఇంకా ఏ నాకు దీనికి, ఈ ప్రహ్లాద భక్తికి ఒక నిదర్శనంగా నేను ఒకసారి మా చిన్నాన్న గారిని తలుచుకోవాలి. మా రెండో ఆడపడుచు గారి భర్త గారు పద్మనాభ స్వామి గారు అని రైల్వేలో వారు ఉద్యోగం చేసేవారు. వారికి మరి ఆ గోవిందనామం ఎలా అలవాటైందో తెలియదండి చిన్నప్పటి నుంచి నాకు. కానీ నాకు పెళ్ళి 56 సంవత్సరాలు వాళ్ళతో నాకు ఉన్నా కూడా, వారు మరణించే వరకు కూడా అవసాన కాలంలో కూడా ఆ గోవింద నామమే ఆయన నోటంట రావడం నేను చూశానండి. ఇలా ఇద్దరు వ్యక్తులు చూసాం. అంటే నిరంతర నామస్మరణము ఉండేది వీరికి. మరి మా పెద్ద ఆడపడుచు గారికి ఆవిడేమి అలా గంటలు గంటలు కూర్చుని పారాయణ చేసుకోవడం, ఆ నామం స్మరించడం అంతగా నాకు అంత ఇదిగా నాకు నేనంతా గుర్తించలేదేమో కానీ, మరి మనసులో ధ్యానం చేసేవారు. ఆవిడకి నారాయణ నామం వచ్చిందండి. నా ఒళ్ళోనే పడుకొని ఇంకా 2 రోజుల్లో చనిపోతారనగా వైజాగ్ నుంచి సింహాచలం తీసుకెళ్తూ ఉంటే నారాయణ నారాయణ అని స్పష్టంగా నేను విన్నానండి. ఇలాంటి అదృష్టవంతులు ఎందరికీ ఆ అదృష్టం కలుగుతుందో చెప్పలేను. కానీ మా చిన్నాన్న గారిని అయితే, నాకు పుట్టిన వరుస అటు అన్నయ్య గారు అయినప్పటికీ కూడా, వారు ఇలా ఒక బిస్కెట్ ఇచ్చామంటే ఇలా ముక్క తీసినట్టు రాసిండు గోవిందా, కాఫీ ఇచ్చామనుకోండి గోవిందా అనకుండా అసలు వారు ఏది కూడా స్పృశించేవారు కాదు. ఆ నోటికి వెళ్ళేసరికి అదే అదే నామం వచ్చేసేది. ఎవరేది ఇచ్చినా కూడా కృష్ణార్పణ అన్నమంటారు చూసారా, అలాగే వీరికి గోవింద నామం అలా వచ్చేసింది. వారు చనిపోయినప్పుడు కూడా ఆ ఆ మా ప్రేత శరీరం అక్కడ ఉంటే గోవింద గోవింద అనుకుంటూ తిరుపతి జోగి కోసం వస్తారు కదండి, ఒక దండులాగా వచ్చారండి. ఆశ్చర్యం. అలా వచ్చి ఆ చర్మదహన దగ్గర నుంచి అలా వెళ్ళిపోయారు వారు, వాళ్ళందరూ కూడా. అది ఇంత నిదర్శనంగా మనకి ఇలాంటివి ఆ నిరంతర ధ్యానం వల్ల స్వామి అలాంటి కటాక్షం చూపిస్తాడు అనడానికి నాకు ఇది. అయితే ఎలా ఎలా అలా కుదురుతుందండి, అవసాన కాలంలో ఆ స్వామి కృప ఉంటే ఆ నామం రావచ్చు రాకపోవచ్చు మనం చెప్పలేం. రాలేని స్థితినో ఇదేనో ఉంటే వరాహ జన్మలో చెప్పినట్టుగా ఆ స్వామి కటాక్షం ఉంటే అవుతుందేమో. ఎప్పుడు స్థితే మనసు సుస్వస్తే, నీకు శరీరము మనసు నీ ఇంద్రియాలు నీకు కంట్రోల్లో ఉన్నప్పుడు కాస్త నన్ను తలుచుకో, నన్ను నన్ను విను, నాకే నువ్వు తీసుకున్నది ఏదైనా సరే సమర్పణం నీకేనైనా అని అనుకుంటూ నువ్వు అనుకుంటే అప్పుడు నేను నీకు
నువ్వు పాషాణంలో పడున్నప్పుడు నేను వచ్చి స్వయంగా తీసుకెడతాను అని స్వామి ప్రతిజ్ఞ చేశారా లేదా వరాహచరణంలో చెప్తారు కదా. అలాగా ఎలా ఉంటే ఆ స్వామి ఆ అవసాన కాలంలో మన ఎందు నిలబడి ఉంటాడంటే, ఇదిగో ప్రహ్లాదుడు ఎలాంటి ప్రవర్తనలో ఉన్నాడో అలాగా మనం ఏమన్నా ట్రై చేయగలమేమో చూడండి. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచెన్ సురారి సుతుండు ఏతద్విశ్వమున్ భూవరా. అదే ఇంత అసలు ఇదొక కలికితురే అన్నమాట ఈ భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచెన్. అది సర్వము కూడా మర్చేట ఆ ప్రహ్లాదుడు. సురారి సుతుండు ఏతద్విశ్వమున్. ఏదో ఇవాళ అయ్యో ఈ విషయమా ఈ పని అనుకుని కాదు, మొత్తం విశ్వం అంతా కూడా మర్చిపోయాట. నిరంతరం ఆ ఆ చింతనామృతాస్వాద సంధానుండే శ్రీ నారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మర్చిపోయాడు సర్వము. ఏదో ఒక ధ్యానం ఉంటేనే కదా పక్కది మర్చిపోవడం. ఒకటి వదిలిపెట్టాకే కదా ఒకటి మనం పట్టుకోవాలి, ఆలంబన ఉంటుంది. వీటిని వదలకుండా ఉన్నంత కాలం మనం ఇంకొక ఆలంబనాన్ని పట్టుకోలేం. అదే కదా వీడు ఉన్న దాంట్లో ముందర ఇవన్నీ వదిలిపెట్టండి, వదిలిపెట్టే రమ్మని ఇచ్చారమంటాడు స్వామి. అది కూడా మనకి విభీషణ్ ద్వారా చెప్పించారు రామాయణంలో కూడా. నేను అన్ని వదిలిపెట్టి వచ్చాను అని చెప్తాడు, భార్యని బిడ్డల్ని రాజ్యాన్ని అన్నీ కూడా. ఎలా ఉన్నట్ట ఈ ప్రహ్లాదుడు. ధర్మరాజా, మహానుభావుడైన ప్రహ్లాదునికి మంచినీరు త్రాగేటప్పుడు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ అంటే మాట్లాడేటప్పుడు ఆ మాధవుని చెంతే ఉంది. ఆ త్రాగుచున్ కుడుచుచున్ తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నప్పుడు హాస లీలా నిద్రాదులు చేచున్ ఆటలాడేటప్పుడు కూడా ఆ చ్యుతిని స్మరణే. నడుస్తున్నా తిరుగుచున్ నడుస్తున్నా నవ్వుతున్నా హాస అంటే నవ్వుతున్నప్పుడు కూడా నారాయణ ధ్యానమే. చివరకు నిద్రలో కూడా ఆ నీరజాక్షిని కలవరింతలే. నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన కలలు ఎప్పుడు ఆ నారాయణతోటి సంశయమే కనిపించేది. ఈ విధంగా శ్రీమన్నారాయణ చరణారవింద సంస్మరణం అనే అమృతత్వాన్ని ఆస్వాదించి ఆ మైకల్లో ఈ లోకాన్నే మర్చిపోయిన మహనీయుడు ప్రహ్లాదుడు. ఈ నిరంతర నామస్మరణ అనేది మా అమ్మగారు ప్రతి వేసవికి మా ఇంటికి వచ్చేవారు. ఏదో పెద్ద కుటుంబం కదా, ఏమండి ఆ పని చేసి పెట్టండి, ఈ పని చేసి పెట్టరా, ఇదిగా ఇది తేవాలి అది తేవాలి, ఏదో సంసారంలో అలా చెప్తుంటే అమ్మ ఏదో ఆయన పాపం బాధ్యత పడుతున్నారు కదా, చూసుకుంటున్నారు కదా, ఆ వంట చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఏదో నామని చేసుకోమ్మా, అలవాటు చేసుకోండి అమ్మా నాని అలా మొత్తుకునేవారండి. సుమారుగా ఒక 6 సంవత్సరాల పాటు పట్టింది నాకు ఏదైనా పని చేసుకుంటే. ఇప్పటికీ అలవాటు అయిందా అంటే ఖచ్చితంగా చెప్పలేను, కానీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది. అయ్యో కాస్త నామం చేసుకున్నా ఖాళీగా ఉంది కదా అన్నారు. ఆవిడ స్లోగన్ ఎన్నోసార్లు చెప్పాను నేను. నోటికి పని లేనప్పుడు నామంట, చేతికి పని లేనప్పుడు పుస్తకం అని ఆవిడ స్లోగన్. దాంతో ఆవిడ అంటూ మనతో మాట్లాడుతూనే ఉండేది. అమ్మ ఇలా చేసుకుంటే ఏదో ఇన్ని వేలు అవుతుంది, అన్ని వేలు అవుతుంది అని చెప్పేదండి. ఆవిడ మనతో మాట్లాడుతూనే ఉండేది, అన్ని వ్యవహారాలు చూస్తూనే ఉండి అన్ని ఏమి ఆవిడ బాధ్యతలు ఎప్పుడు విస్మరించలేదు. అలా చేస్తూనే రామాయణం మహాగ్రంథాన్ని కూడా తెలుగులో వచనంగా రాసిన మహానుభావురాలు ఆవిడ 100 ఏళ్ల జీవితంలో కూడా ఆ పక్క మీద ఉన్నప్పుడు ఆఖరి రోజుల్లో కూడా అమ్మ నీ గురువు గారులు ఎవరంటే నేను ఏ స్కూల్కి వెళ్ళాలా, మా మేనమావ గారులే, నేను మా నాన్నగారే అని చెప్పేదండి. ఆ విశ్వాసం ఆ నరాల్లో ఆ పెద్దల పట్ల, ఆ గురువుల పట్ల గౌరవం, వాళ్ళు చెప్పినట్టు ఆచరించటం, ఇవన్నీ మనకి ఇంతకన్నా వేరే ఇది అక్కర్లేదు.
వైకుంఠ చింతా విసర్జిత చేస్తుండై ఒక్కండు ఏడుచునొక్క చోట అశ్రాంత హరిభావనారూఢ చిత్తుండై యుద్ధతుండై పాటు నొక్క చోట విష్ణుడింతయ కాని వేరుండు లేదని ఒత్తిలి నగుచుండు నొక్క చోట నలినాక్షుడను నిధానమునన్ గంటి నేనని యుగంతులు వైచు నొక్క చోట పలుకు నొక్క చోటన్ పరమేశున్ కేశవున్ ప్రణయ హర్ష జనిత బాష్ప సలిల మిళిత పులకుండై నిమీలిత నేత్రుండై ఒక్క చోట నిలిచి ఊరకుండు. చూడండి, ఈ ఆళ్వార్లు కూడా ఆ భగవంత్ సంశ్లేషణ ఉన్నప్పుడు ఆనందం, భగవత్ విశ్లేషణ ఉన్నప్పుడు దూరంగా ఉంటే, స్వామి దూరంగా ఉంటే ఎక్కడ లేని ఆ విచారం అన్నీ వచ్చేస్తుంటాయి కదా. మనం కూడా అంతే చూడండి, మనకి ఇష్టపడిన వాళ్ళు కాస్త దూరంగా ఉంటే ఏదో మనం ఏది తింటున్నా ఏది చూస్తున్నా ఏదన్నా అదిగో పాపం వాళ్ళకి ఇష్టం వీళ్ళకి ఇష్టం అయ్యో దూరంగా ఉన్నారని మనమే అనుకుంటాం కదా. అందులో భగవంతుని యొక్క చింతనామృత అమృత పానాన్ని చేస్తున్నటువంటి ప్రహ్లాదుడి స్థితి ఇంకా ఎలా ఉంటుందో చూడండి. ప్రహ్లాదుడు ఒక్కొక్కసారిట హరి స్మరణంలో మునిగి మైమరిచి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండేవట. ఒక ప్రేమ గాని ఒక భక్తి గాని వస్తే ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి కదా. ఒకసారి ఏమిటో స్వామి ఎప్పుడు నాకు దక్కుంటాడు, ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోయాడో అనుకుంటూ చూడండి ఏడుస్తూ కూర్చుంటాట. అంతులేని హరిభక్తి నిండిన మనస్సుతో ఒక్కసారి విష్ణు కీర్తనలు గొంతెత్తి గానం చేస్తాడు. ఇంకా ఆయనకు హుషారుగా ఉందనుకోండి, ఆ ఆ స్వామి మీద పాటలు ఇంకా కీర్తనలు అలాగ అన్ని గానం చేసుకుంటూ ఉంటాడు. విష్ణువే తప్ప వేరెవరూ లేరని గట్టిగా వాదిస్తూ పక్కకు పక్క నవ్వేవాడు. ఎవరన్నా ఈ ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తుంటే, ఒరే ఎంత పిచ్చివాడిరా నువ్వు, శ్రీహరిరా అంటూ వాదిస్తూ పక్కపక్క నవ్వేవాట. మరొకసారి కమలాక్షుడనే పెన్నిధిని కన్నులారా చూచాను అని పొంగిపోతూ గంతులేసేవాడు. రే 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 ఇవాళ నాకు స్వామి కనిపించాడురా అంటూ వాళ్ళ ఫ్రెండ్తో చెప్పేసుకొని గంతులు వేసేవాట. మరొకసారి మాధవ మధుసూదన అని మైమరిచి పిలుస్తూ ఆనంద బాష్పాలు రాలిస్తూ భక్తితో పులకించిపోయేవాడు. ఆ భక్త తుకారం అనే ఒక సినిమా, దాంట్లో కూడా అలాగే నాగేశ్వరరావు ఆ స్వామిని అలా తలుచుకుంటూ మాధవ మధుసూదన అని మైమరిచి పిలుస్తూ అలా ఆ భక్తితోట ఆ స్వామిని తలుచుకుంటే ఆనంద బాష్పాలతోటి అలాగా భక్తితో పులకరించిపోయేవటండి. ఆయన కళ్ళన్నమాట ధారలు కట్టేసేవట. ఆ స్వామి ఆ నామమే, ఆయన యొక్క పాటలే, ఆయన యొక్క సంకీర్తనలే ఆయనతోటి ఆడుతున్నట్టే పాడుతున్నట్టే ఇవన్నీ తలుచుకుంటే చూడండి ఒక రకమైన ఆనందంతో కూడినటువంటి విచారం వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి కళ్ళు మూసుకొని ఒక చోట నిర్లిప్తంగా నిల్చుని ఉండేవాడు. ఏమిటో ఏమి శూన్యంలోగా ఆ శూన్యుడైపోయి ఏముంటో చూడండి, బ్లాంక్ అయిపోయింది మనసంతా అంటుంటుంది సరే, అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాట ఒక్కొక్కసారి. ఆ ప్రహ్లాదు